హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం చికెన్ బిర్యానీ చేసుకున్నాం. ముందు పొయ్యి వెలిగించి దాని మీద బాండీ పెట్టుకొని దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో హోల్ గరం వేసుకొని ఒకసారి తిప్పుకోండి. దీంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా మగ్గించుకోండి. ఈ లోపలే పుదీనాను పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని పేస్ట్లా చేసుకోండి. ఇప్పుడు దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలపండి. ఇందాక చేసుకున్న మింట్ పేస్ట్ని కూడా వేసుకొని దీంట్లో కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని బాగా కలపండి. ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకొని దీన్ని బాగా కలుపుకున్నాయి తర్వాత దీంట్లో చికెన్ వేసుకొని దీన్ని అడుగు నుంచి పైకి కడుక్కుంటూ ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు కారం వేసుకొని దీన్ని చికెన్ మసాలా కూడా వేసి దీంట్లో ఇప్పుడు గరం మసాలా, బిర్యానీ మసాలా కూడా వేసి దీన్ని బాగా కలపండి. బాస్మతి రైస్ కడిగి పెట్టుకున్నది దీంట్లో వేసుకోండి. దీన్ని బాగా కలపండి. ఈ లోపల ఇంకో పొయ్యి మీద వేడి నీళ్లు పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంతసేపు ఉడికిన తర్వాత దీంట్లో ఇందాడ వేడి చేసుకున్న నీళ్ళని వేసుకోండి. దీన్ని ఒకసారి కలిపినాక దీనిలో టేస్ట్ చూసి ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. దీన్ని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు వదిలేయాలి. 10 నిమిషాల తర్వాత చూడండి, ఇలా వచ్చిన తర్వాత ఇంకోసారి కలిపి ఇంకొక 10 నిమిషాలు మూత పెట్టుకోండి. 10 నిమిషాలు అయిన తర్వాత దీని మీద జీడిపప్పు, కొత్తిమీర వేసుకొని నెయ్యి కూడా వేసుకొని మూత పెట్టుకుంటే మన వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇదిగోండి, చూడండి ఎంత టేస్టీగా కనిపిస్తుందో కదా. దీన్ని గిన్నెలో పెట్టుకొని మసాలాలన్నీ బాగా కలిపి ఒక ఉల్లిపాయ, ఒక చికెన్ ముక్క పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ మా ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ, మష్రూమ్ బిర్యానీ ఉంది. మీరు కూడా వాటిని చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.